అంబరానం నంటిన అమరావతి సంబరాలండి. పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం మన రాజధానికి చట్టబద్ధత తీర్మానం నిజంగా అద్భుతమైన మైలురాయి మన రాష్ట్రానికి అని చెప్పాలి. ఎప్పటి నుంచో ఆంధ్రుడి కలది. ఎప్పుడైతే హైదరాబాద్ మీద మేము అందరం కూడా ఎమోషనల్ కనెక్షన్ ఉండేదండి ఆంధ్రాలో అందరికి. తెలంగాణ విడిపోతుంది అన్నప్పుడు ఆంధ్ర వాళ్ళకి ఎవరికి బాధ లేదండి. హైదరాబాద్ కు దూరం అయిపోతున్నాం, హైదరాబాద్ మన అందరిదే కదా, హైదరాబాద్ నుంచి ఇప్పుడు మేము బయటకు వచ్చేస్తున్నాం, మేము పరాయోళ్ళం అయిపోతున్నాం అనే బాధతోటి అప్పుడు అంత ఉద్యమం చేశారు. అంటే రాజధానికి ఆ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు ఎలా కనెక్ట్ అవుతాడు అంటే అది ఒక ఉదాహరణ. ఆ రాజధాని నుంచి సరే పరిస్థితులు ఎలా ఉన్నాయి అని బయటకు వచ్చేసిన తర్వాత ఈ రాష్ట్రానికి దాన్ని మించిన రాజధాని కట్టే సత్తా నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ప్రతి ఒక్కడికి తెలుసు అది. అయితే 14 నుంచి వేళ 26 వచ్చేసింది. ఇన్ని సంవత్సరాలు బ్రేక్ పడిపోయిందండి ఓన్లీ జగన్మోహన్ రెడ్డి కోసం. ఆ రాజధాని అనేది ఆ హైదరాబాద్ దూరం అయిన తర్వాత మళ్ళీ రాజధాని అనే ఆ ఎమోషన్ ఆంధ్రాలో పుట్టిన ప్రతి ఒక్కరికి అదొక పేడకలుగా మిగిలిపోయిందండి జగన్ గారి వల్ల. మళ్ళీ అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల సాధ్యం అవుతుంది. సాధ్యం అవుతున్నప్పుడు ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. మీరు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు అనే బ్యాచ్ ఎవరైతే ఉన్నారో కొన్ని రోజులు సైలెంట్ గా ఉండండి, ఏం మాట్లాడుకుంటాను సార్ ప్లీజ్. అమరావతి అనేది అదేం ఆషామాషి పేరు కాదండి. దానికి పురాణంలో ఒక చరిత్ర ఉంది, బుద్ధిజంలో ఒక చరిత్ర ఉంది. హిందూ పురాణాల ప్రకారం అయితే అది దేవతల నగరం, ఇంద్రుడి నగరం. అది అలాంటి గొప్ప పేరేమో ఆయన తీసుకొచ్చి పెడితే మీరు పిగ్ గాని మురుగన్ పెట్టొచ్చు కదా, మావి గాని పెట్టొచ్చు కదా, మావిడాకులు పెట్టొచ్చు. ఏంటండి ఇది? ఈ పద్ధతి ఏంటి? మీరు ఇచ్చే సలహాలోనే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఈ ఉన్నతమైన పేరుకి మీరిచ్చే ఈ వికటకవి ఈ జంబులింగ్ పేర్లకి అక్కడే తెలిసిపోతుంది అసలు ఏంటి వీళ్ళిద్దరిలో ఉన్న తేడా. దయచేసి వద్దు, మౌనంగా ఉన్నంత ఉత్తమం లేదు మీరు. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి మాత్రం పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి. రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. ఎప్పుడైతే రాష్ట్రానికి రాజధాని అది కూడా పార్లమెంట్ కన్ఫర్మ్ చేసిందో పెట్టుబడులు పెట్టడానికి ఈసారి ధైర్యంగా వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బెదిరించినా కూడా వాళ్ళు ధైర్యంగా వస్తారు. రాష్ట్రం తొందరగా అభివృద్ధి చెందడానికి అవకాశం. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాలని మహాసేన మీడియా నుంచి మేము కూడా రిక్వెస్ట్ చేస్తూ